నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెర తీశారంటూ విమర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెనాలి కోర్టుల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన తెనాలి బార్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ ఉప్పాల కిషోర్, ఏపీపీలు మోహన్ రెడ్డి, ఎలిజబెత్ రాణి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన బార్ అసోసియేషన్లో కొత్తగా మేము కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం యొక్క మా బార్ అసోసియేషన్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా జూనియర్, సీనియర్ మహిళా న్యాయవాదులందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తాం. రాజ్యాంగ విలువలు కాపాడుతాం. రాజ్యాంగ హక్కులను, రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకొని మేమంతా కూడా కలిసి కట్టుగా ఉండి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని తెలియజేస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్లో నూతనంగా ఏర్పడిన నూతన కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన సీనియర్, జూనియర్ న్యాయవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వచ్చిన మేధావులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మన భారత రాజ్యాంగం ఏర్పడింది. ఇది భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే కూడా గొప్పదిగా భారతీయులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక సమానత్వాన్ని, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా భారతీయులందరూ ఒకే తాటి మీద నడవాలి, ఒకే విలువలు కలిగి ఉండాలని ఆయన గొప్పగా భావించారు. కాబట్టి ఆయన జీవితాన్ని భారత జాతికి అంకితం చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో స్థానిక చిన్నరావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోస్తాంధ్ర అధ్యక్షులు పల్లాటి నాగరాజు, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ నన్నపనేని సునీల్ కుమార్, తెనాలి పట్టణ అధ్యక్షులు కోసానం నాగపవన్ కుమార్, కమిటీ సభ్యులు ఫణికుమార్, లిఖిత్, మణికంఠ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక స్వరాజ్ సెంటర్లో జూపల్లి వంశీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, విఎస్కే ప్రసాద్, అకిదాసు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిల్లాజిత్, సూరజ్, విన్నీ, గాలి వెంకట్, పసుపులేటి హర్ష, కరుణ, కొండలు, క్రాంతి, గోపి, విజయ్, శ్రీధర్, అశోక్, జూపల్లి వేణు, రాము తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉడత సహాయంగా అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యంగా మా సినిమా హాల్ స్వరాజ్ థియేటర్ వద్ద చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆ మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యం చెప్పేసి భావంతో ఈ రెండు మాటలు మీ దగ్గర మాట్లాడడానికి నేను వచ్చా. ప్రప్రథమంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేవలం మనం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానూ ఇంకో సందర్భంగానూ నివాళులు అర్పించి దండలేయటమే కాదు, ఆ మహనీయుడు ఏమైతే యువతకు సందేశం ఇచ్చాడో
అట్టడుగున్నటువంటి ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా అంటరానితనానికి కానీ ఆకలికి కానీ ఎవ్వరు కూడా దగ్గరగా ఉండకూడదు. అంటరానితనాన్ని పారదోరాలనే దృక్పథంతోనే ఆయన బాల్యం నుంచి కూడా బ్రహ్మాండంగా ఎదురుతిరిగి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎదురుతిరిగి పోరాటం చేస్తే చిన్నప్పటి నుంచి కూడా అది గమనించి ఆనాడు బరోడా మహారాజు గారు ఈ అబ్బాయి భవిష్యత్తులో ఈ యొక్క దేశానికే తలమానికి అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశ చరిత్రని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి ఏకైక మహానుభావుడు, మహానాయకుడు. నాయకుడు అని చెప్పని ఎందుకంటామంటే ఒక ఉద్యమానికి నాయకత్వం వహించడం కాదు, దేశ ప్రగతికి నాయకత్వం వహించాడు ఆయన. దేశ ప్రగతికి ఎలా ఉంటే విద్యా విధానాన్ని కానీ ఆర్థిక విధానాలను కానీ ఒక సమానత తీసుకురావడం కోసం ఆయన ఒక విప్లవాన్ని దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉద్యమాలు చేశాడు. ఆయన అంతర్గతంగా ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చడం కోసమే ఆయన రాజ్యాంగంలో ఎన్నో కూలంకవశమైన విషయాలను పొందుపరిచాడు. ఈరోజు మనం ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే చీకటిని, మన గదిలో ఉన్న చీకటిని ఎలా అయితే పారదోలిద్దో ప్రపంచానికి విద్య అనే వెలుగుని తీసుకొచ్చి, విద్య అనే జ్యోతిని వెలిగించి, విద్య ద్వారా ప్రపంచంలో ఎంతోమంది ఆయన ఏర్పరిచినటువంటి విధానాలని మేధస్సుతోటి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్య ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు ఈరోజు అవుతున్నారని చెప్పంటే కేవలం ఆయన చూపించినటువంటి బాట. పట్టణ టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించి, అతి పేద కుటుంబంలో జన్మించి, ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ జాతికి ఒక దశని ఎలా పరిపాలన కొనసాగించుకోవాలనే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు, వర్గాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారాలు అన్నీ సమంగా పంచుకునే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని హక్కులు, బాధ్యతలు పొందేదానికోసం నవభారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ముఖ్యంగా భారతదేశంలో సర్వమత ధర్మ సమ్మేళనానికి, ఆ తర్వాత ప్రజాపాలనకి రూపుదిద్దేటువంటి ఏర్పాట్లను చేసినందువల్ల ఆయన్ని ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో మేము ఆయన్ని ఏమని వర్ణిస్తున్నాము అని అంటే, ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, చీకట్లో ఉన్న ప్రపంచం అంతటికీ కూడా చిరుదీపం, ఆశాకిరణం, జ్ఞాని, సర్వజ్ఞాని. అటువంటి జ్ఞాని యొక్క, మేధావి యొక్క జయంతిని జరుపుకోవడం ఇది నిజంగా ఆయన జయంతి మాత్రమే కాదు, మా అందరి జయంతి, భారతదేశం యొక్క పుట్టినరోజు వేడుకగా మేము దీన్ని అభివర్ణిస్తూ ప్రపంచ ప్రజలందరికీ కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మరో కొత్త డ్రామాకు తెర తీశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన ముఖ్యమంత్రికే భద్రత లేదంటే అది సెక్యూరిటీ వైఫల్యమేనన్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడేనని, దీనిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎంతకాలం ఇటువంటి డ్రామాల మీద ఆధారపడి రాజకీయ లబ్ధి పొందుతారని జగన్ పై నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డిపైకి నిన్న ఆయన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా రాళ్లు విసిరితే స్వల్ప గాయాలని అని చెప్పి మీడియాలో చూసాం. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి టీవీల ముందుకు వచ్చి ఇదంతా తెలుగుదేశం పని, చంద్రబాబు నాయుడు గారి పని అని అవాకులు చవాకులు కారు కూతలన్నీ కోస్తా ఉన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 ఏళ్ళు 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నువ్వు సీఎం, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం. నువ్వు చేపించుకున్నావు ఇది. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి ప్రతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తూ ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వదులుతూ ఉన్నారు. నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్. ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి అతనికి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు. జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. గతంలో అయితే మొదట ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అయ్యో పాపం పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు, ఎవరెవరు చేశారు, మీ నాయకులు ఎవడెవరు దీని వెనక పాత్రదారులు ఉన్నారు, ఐప్యాక్ టీం ఎవడెవడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బయటికి తీస్తాం రేపు మేము బయటకు వచ్చినాక. ముందు నీ చెల్లెలు అడుగుతున్న దాన్ని మీ బాబాయ్ మాటకు సమాధానం చెప్పు. నువ్వు ఆడుకున్నటువంటి డ్రామాల్లో ఈ కేసుల్లో ఏ అమాయకుల్ని బలి చేయగాకు దయచేసి. నీ పార్టీ కార్యకర్తలు ఎవడైతే ఉన్నాడో ఈ పని నువ్వు ఎవరిని పెట్టి చేయించుకున్నావో వాళ్ళని నీకు దమ్ము ధైర్యం ఉంటే. లేదు నువ్వు చేయవు ఆ పని, ఎవరినో అమాయకుల్ని బలి చేస్తావు. ఇవన్నీ కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తాం. నెల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పునర్విచారణ చేసి దీని వెనక ఉన్న కుట్ర ఉంటే ఖచ్చితంగా లాగి. నువ్వు మా మీద పెడతా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది నీ కుట్రే. నువ్వు తెలుగుదేశం పార్టీకి ఆపాదించకపోతే మేము కుట్ర అనేవాళ్ళం. తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ఆలోచన నీకు వచ్చింది అంటే కుట్ర, 100% నువ్వు కుట్రతో నువ్వు చేపించుకున్నదే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. రాజకీయ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని పట్టణ చిందావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నామన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెహికల్ ఉండిద్ది. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మన చిన్నరావూరు ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం, మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మనందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి కష్టపడి స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితుల్లో కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు, ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక నమ్మకం ఈ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్ల. ఇప్పుడు ఒక చిన్న విరామం.